హలో ఫ్రెండ్స్, ప్రెజెంట్ నేను ఒక ఫేస్ మాస్క్ ప్రోడక్ట్ది రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను. లెట్స్ గో. అదే ఇది ఫాక్స్టైల్ స్కిన్ రేడియన్స్ మాస్క్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను ఇప్పుడు. ప్రోడక్ట్ చూపిస్తాను. 75 grams అన్నమాట ఇది. అండ్ ఇది కాస్ట్ వచ్చి 545 రూపీస్ అన్నమాట. స్కిన్ రేడియన్స్ మాస్క్ క్లీన్ pores and reduce blackheads, improve skin clarity and tone. Brazilian purple clay and kaolin clay lactic acid, all skin types. అప్లై చేసుకోవడానికి స్టిక్. అండ్ ఇది చాలామంది జాంబీ మాస్క్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది పర్పుల్ కలర్లో ఉంది కాబట్టి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసి పర్చేస్ చేశాను పర్ఫెక్ట్ ఫేస్ మాస్క్ ఒకటి తీసుకోవాలి అని. సో లెట్స్ ట్రై ఇట్. దీనికన్నా హెయిర్ బన్నే బెటర్. ఇదంతా పడుతూ ఉంటుంది, ఫేస్ మాస్క్ అంతా దీంట్లో అతుక్కపోతుంది. అమ్మాయిలకి ఎప్పుడు హెయిర్ బన్నే చాలా కంఫర్ట్ ఇస్తుంది. ఇంట్లో ఉన్నారంటే అందరి రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఏంటంటే హెయిర్ బన్నే. ఎంత ఈజీ, ఎంత ప్రశాంతంగా ఉంటుందో హెయిర్ బన్ వేసుకుంటే. యాక్చువల్గా వీళ్ళు ఏదో స్టిక్ ఇచ్చారు, బట్ స్టిక్ కన్నా ఏదైనా బ్రష్తో అప్లై చేసుకుంటేనే కంఫర్ట్ ఉంటుంది నాకు. సో నేనైతే బ్రష్తో అప్లై చేద్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఐస్ క్రీమ్ కైనా దీనికి ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోవాలి, తర్వాత మెయిన్ దాంట్లోకి వెళ్ళాలి. హార్ట్ షేప్ కొద్ది సరిగ్గా రాకపోతే ఏంటి, ఈ పక్క ట్రై చేద్దాం. ఏముంది, మనలో ఉన్న ఆర్టిస్ట్ని లేపాలి నిద్ర. ఏ బాబులే, చూసారా ఇక్కడ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇది ఫిల్ చేద్దాం. లవ్ యూ ఆల్ మై వ్యూయర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు రిప్లై ఇవ్వలేదని. అండ్ ఎవరైనా రిప్లై ఇవ్వలేదని ఫీల్ అయ్యింటే సారీ. అండ్ నేనైతే అన్ని కామెంట్స్ చూస్తున్నా, మెసేజెస్ చూస్తున్నా, బట్ కొన్ని వాటికి రెస్పాండ్ అవుతా. త్వరలో మీకు కూడా రిప్లైస్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఇది హౌ టు యూజ్ వచ్చి అప్లై థిక్ లేయర్ ఈవెన్లీ ఆన్ టు క్లీన్ అండ్ డ్రై స్కిన్. Leave it on for 15 minutes. Wash off with the lukewarm for best results. Use 2 to 3 times for a week. Okay, 10 to 15 minutes తర్వాత వాష్ చేసేస్తే నార్మల్ వాటర్ ఆర్ గోరువెచ్చని నీళ్ళతో 2 or 3 times వీక్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయంట. చూద్దాం. యాక్చువల్గా ఫేస్ ప్యాక్స్ అండ్ ఇంకోటి మర్చిపోకండి, ఎప్పుడు కానీ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే డెఫినెట్గా నెక్ కూడా అప్లై చేయాలి. ఎందుకంటే నెక్ ఒక కలర్, ఫేస్ ఒక కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది చాలా మందికి. అది మెయిన్ ఈ రీజన్ వల్లే చాలా మంది ఫేస్కి కేర్ తీసుకొని నెక్ వదిలేస్తారు. సో కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇయర్స్ కూడా అప్లై చేయాలి, నెక్ కూడా అప్లై చేయాలి, అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఐకి నియర్ బై అవ్వకుండా చూసుకోండి. కలర్ అయితే మళ్ళీ అదొక బాధ. 10 or 15 minutes తర్వాత డ్రై అయ్యాక వాష్ చేయాలి. వాష్ చేసాక లోపల నాకు వర్క్ ఉంది, వర్క్ చేస్తుంటే డ్రై అయిపోతుంది, వాష్ చేసుకోవచ్చు. జాబ్ చేస్తానండి నేను, ఖాళీగా ఏమి తిరుగుతూ ఉండను. మీకేం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను లైఫ్ని, జాలీగా అని. బట్ మనము కష్టపడేది ఇవన్నీ మనం ఇన్స్టాలో ఎక్కువ పెట్టుకుంటాం. అండ్ జాబ్ మీద రెస్ట్ మీద వదిలేసుకోవడానికి పైసా కావాలి. అండ్ ప్లస్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకరిని డిపెండెంట్ అవ్వకుండా ఉండడానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అది వస్తుంది. సో దట్స్ ఇట్. పెద్ద జాబ్ ఏం కాదు, పెద్ద గొప్ప ఏం కాదు. బట్ నాకు ఈ యాక్టింగ్ అండ్ ఫ్యాషన్ వీటి మీద కొద్ది ఇంట్రెస్ట్ కాబట్టి నేను దానికంటూ సపరేట్ టైం మెయింటైన్ చేస్తున్నాను. దాట్స్ ఇట్. చూసారా, ఫేస్ అయితే లైక్ ఫ్రెష్ లుక్ ఉంది అండ్ స్మూత్గా కూడా ఉంది. అండ్ పోర్స్ అంతా నీట్గా క్లెన్స్ అయింది, ఐ మీన్ క్లీన్ అయింది. మరీ అంత సూపర్ ఏం కాదు, నాకు తెలిసి ఫస్ట్ యూజే కాబట్టి మరీ అంత ర్యాండమ్ డిఫరెన్స్ అయితే తెలియదు. వాళ్ళు చెప్పినట్లు 13 యూజ్ చేసిన తర్వాత మనకి నీట్గా రేడియన్స్ స్కిన్ అయితే రావచ్చు అనుకుంటున్నా. వీక్కి 2 or 3 times యూజ్ చేయొచ్చు కాబట్టి నాకు తెలిసి 1 month యూజ్ చేసామంటే ఆల్మోస్ట్ మనకి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ సాఫ్ట్ అయితే ఉంది, పోర్స్ అంతా నీట్గా క్లీన్ అయితే చేసింది. నా రేటింగ్ అయితే 10కి ఒక 8 ఇవ్వచ్చు.
మరీ అంత ఎక్సలెంట్ ఏం కాదు, అలానే వరస్ట్ ఏం కాదు, బాగుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ఫాక్స్టైల్ క్లే మాస్క్.